ఉక్రెయిన్కి ట్రంప్ ఒక బహుమానం ఇచ్చాడు. అమెరికాని నమ్మి యుద్ధంలోకి దిగి సర్వం కోల్పోయి సర్వస్వం త్యజించుకుని 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 90% భూభాగం కోల్పోయి అమెరికా ఇచ్చిన ఆయుధాలతో కాస్తో కోస్తో కలబడతా ఇప్పుడు ఆయుధాలు ఇవ్వడం మానేసి ఆర్థిక సాయం మానేస్తే విలవిలలాడుతున్నటువంటి ఉక్రెయిన్కి ట్రంప్ ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? అంతకుముందు బైడెన్ టైంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని. మా దగ్గర ఏడున్నాయి, మేము ఖర్చు పెట్టేశాం కదా అంటాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఎలాగైనా సరే నాకు ఇవ్వాలి అంటాడు. చివరికి ఒప్పందం ఏంటో తెలుసా? జనాల్ని కోల్పోయి, అంటే ప్రజల ప్రాణాలు కోల్పోయి, చివరికి యుద్ధం కారణంగా ప్రజలందరూ ఇతర దేశాలకి వలస వెళ్ళిపోయి బూడిద కుప్పల మధ్యన పరిపాలన చేస్తున్నట్టు ఉక్రెయిన్లో ఉన్నటువంటి సహజ వనరుల్ని వాళ్ళు కాదట వాడుకునేది, వాళ్ళు కాదట అమ్ముకునేది, వాళ్ళు కాదట వినియోగించుకునేది. అక్కడున్నటువంటి $500 బిలియన్ యొక్క రేర్ ఎర్త్ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమెరికా తీసుకుంటుందట. ఈ మేరకు ఉక్రెయిన్ని మెడలు వంచి ఒప్పించాడు ట్రంప్. దాంతో ఉక్రెయిన్ యుద్ధంలోనూ బాధితురాలు, ఇప్పుడు ఆ యుద్ధం అంటే రష్యాని బాధితురాలని చేయబోయి తను బాధితురాలు అవుతుంది.